ఈ ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రమే కాదు, ఈ జిల్లాలో కూడా మట్టి మాఫియా వాళ్ళ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చేతుల్లో వాళ్ళ కన్సర్న్లో నడుస్తుంది. ఇసుక, బియ్యం మాఫియా, లిక్కర్ మాఫియా జరుగుతుంది. ఇది కూడా అంతే, కంప్లీట్గా అంతే. ఎక్కడ పోతాయి చెప్పండి? ఓ దిక్కేమో వర్షాలు రాక బీడు పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళే ఇస్తున్నారు, ఈ పొద్దు వాళ్ళే అధికారులు ఇచ్చినారు. ఈ పొద్దుడికి కూడా సాగు భూమి 8.5 లక్షల ఎకరాలు ఉంటే కేవలం మేమంతా వచ్చేసి 53% ఇంతవరకు కూడా పంటలు పెట్టిందని చెప్పేసి ఇస్తున్నారు. అంటే ఇంకా కూడా 47% అనేది కూడా బీడుగా ఉందని చెప్పేసి ఇటువంటి జిల్లాలో ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు. ఈరోజు హెచ్ఎల్సి నీళ్ళు వచ్చేసి కూడా అంటే బొమ్మనాలు హెచ్ఎల్ఎంఎస్ కింద ఈరోజు కేవలం 35,000 ఎకరాలే అధికారంగా ఉండేది. కానీ అక్కడ నీళ్ళు అవన్నీ కూడా తీసుకొని వచ్చేసి వర్షాలు ఇవన్నీ పడుతున్నాయి కాబట్టి ఇంకొక 20,000 ఎకరాలు కూడా అదనంగా కూడా అక్కడ సాగు అవుతుంది. ఇవి వీళ్ళకు అనుమతి లేకపోతే ఎందుకు వీళ్ళంతా కూడా ఇంకా కూడా ఇంత మౌనం వహిస్తున్నారు ప్రజాప్రతినిధులు? ఈ యూరియా కానీ డిఏపి రెండే కదా ఇప్పుడు తక్కువ వస్తున్నది. వీళ్ళకి తెలియకోకుండా పోలేదు, వ్యవసాయ అధికారులకు కూడా తెలియకోకుండా పోలేదు. వ్యవసాయ అధికారులకంతా కూడా ఇక్కడే కాదు రాష్ట్రంలోనే అసలు నేరుగా ఈనాడులోనే వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్లో ఇంకా రాకోకుండా, ఎరువుల అంగడికి రాకుండా రైల్వే స్టేషన్ నుంచే వ్యాగన్లు దిగుతానే మన జిల్లాకే కాదు కర్ణాటక కూడా పోయిందని చెప్పేసి కూడా తెలుసు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటున్నాం. పేపర్లో కనీసం మేము హెచ్చరించినప్పుడైనా కానీ, న్యూస్ పేపర్లో వచ్చినప్పుడైనా కానీ అప్పుడైనా కూడా జాగ్రత్త పడింటే ఇవన్నీ కూడా నిలబడిపోయింది కదా. మళ్ళీ దొంగకే తాళాలు ఇచ్చినట్టుగా నిన్న కలెక్టర్ గారు పైనుంచి కూడా ముఖ్యమంత్రి గారు వచ్చేసి అధికారులకు వచ్చేసి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎరువుల షాపుకి ఎంత ఇచ్చినారని చెప్పి పేపర్లు ఇప్పుడు లెక్కలు ఇమ్మని చెప్పి అడుగుతాను. ఇంకా వాళ్ళకి తెలియకుండా పోయినాయా? డిస్ట్రిబ్యూటర్లు తెలియకుండా పక్కకు పోయిందా ఈ జిల్లాలో? ఇంతవరకు మౌనం వహించిన వారికి కూడా భాగస్వామ్యం ఉంది దాంట్లో లాభాల్లో. అందుకోసమే ఈ పరిస్థితి కూడా దాపురించిందని చెప్పి నేను అడుగుతాను. నేను అదే కదా, ఎరువులు కొరత అసలు ఉండకూడదు మన జిల్లాలో. ఎందుకంటే 47% ఇంకా ఈ పొద్దుకి కూడా బీడు ఉంది భూమి. వీళ్ళు ముందుగానే చేసుకున్నారు కదా, ఒక ప్లానింగ్ అనేది తయారు చేసుకుంటారు, ప్రణాళిక తయారు చేసుకుంటారు. ఇక ఏ జిల్లాలో ఏ పంటలు వేస్తారు అని చెప్పేసి క్లియర్గా ముంచేసినారు, అన్నీ కూడా ఇచ్చినారు. సాధారణ సాగు ఏముంటుందని కూడా పంటలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎంత వేస్తామని చెప్పి, కానీ ఎంతవరకు వచ్చింది అని చెప్పి కూడా చెప్పింది. అంటే ఈ సాధారణ సాగు అంటే వేరుశెనగ కావచ్చు, వీవి కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్ని పంటలు వస్తాయంటే దానికి కావలసిన విత్తనాలు కానీ సబ్సిడీతో ఏమిస్తున్నాం, ఏ ఎరువులు ఏమేమి కావాలని చెప్పేసి క్లియర్గా ఉంటుంది కదా. ఇది ఒక ప్రణాళిక ప్రకారమే వీళ్ళే కదా, ఈ కలెక్టర్లు వీళ్ళు వ్యవసాయ అధికారులు ఇవన్నీ కూడా మన జిల్లానే కదా, అన్ని జిల్లాలు కూడా చేశారు కదా. కావలసిందంతా కూడా మేము పంపించినామని చెప్పి కేంద్రమే చెప్తాంది. ఓ దిక్కు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యము ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మంత్రులు ఉన్నారు కదా. అదనంగా కేటాయిస్తామంటే అదనంగా కేటాయించడానికి అవసరం ఉంది అని అడుగుతాను. వాళ్ళు ఎస్టిమేట్ చేసినవే సాగు కాకపోతే ఇంకా అదనంగా ఎందుకు కావాలండి? పూర్తిగా వైఫల్యం చెందింది. అక్కడి నుంచి తెచ్చుకునే దాంట్లో కానీ, తెచ్చుకునేటివి కేటాయించేది సక్రమంగా ఉపయోగించే దాంట్లో కానీ అంతా కూడా అవినీతి పనుల వరకు చేరిపోయింది. కాబట్టి ఈ పరిస్థితి కూడా వచ్చేసింది ఈ ప్రభుత్వం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా కూడా ఒక రైతు అనేవాడు వారికి కావలసిన అన్నీ కూడా బయటికి రాకుండా, అందుకోసమే చూడండి గత 5 సంవత్సరాల్లో ముఖ్యంగా 2020 నుంచి 24 వరకు కూడా ఏ రైతు కూడా నాకు ఇవి కావాలని చెప్పి బయటికి రాకోకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే ఎరువులు విత్తనాలు వారికి కావాల్సినట్టు అన్నీ కూడా చేసేది దొరికేట్టు కూడా